1 సెకండ్. సిచ్యువేషన్ బాగా టెన్షన్ అవుతున్నప్పుడు నువ్వు చాలా చక్కగా హ్యాండిల్ చేస్తావు. ప్రతి ఒక్క ఫ్యామిలీలో టెన్షన్స్, ప్రాబ్లమ్స్ ఉంటూనే ఉంటాయి. అవన్నిటిని మేనేజ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇదంతా మన దేశంలోనే జరుగుతుంది బై ద వే. అందరి సంతోషమే నా సంతోషం. 1 సెకండ్. ఎవడి పిల్లాడు మన ఇంటి ముందు కూర్చుని ఏడుస్తున్నాడు? రే, నువ్వెవడ కొడుకురా? ఎందుకు ఏడుస్తున్నావు? అరే, ఏమైంది నాన్న? ఎగ్జామ్ లో మార్క్స్ చాలా తక్కువగా వచ్చాయి. అయ్యో డాడీ ఈ రిపోర్ట్ కార్డ్ లో సైన్ చేయలేదు. అయ్యో పాపం. స్కూల్లో కొట్టారు. ఏంటి? స్టూడెంట్ ని కొట్టారా? ఇది ఘోరాపరాధం. పదరా స్కూల్కి వెళ్దాం. మీరు రావడం మంచిదైంది. కూర్చోండి. ఎదురుగా కూర్చోడానికి నేను స్టూడెంట్ నా, లేక నీ పక్కన కూర్చోడానికి నీ మొగున్నా? నీ ఒళ్ళో కూర్చోడానికి నీ కొడుకునా? మర్యాదగా మాట్లాడండి. ఎవరికే మర్యాద ఇవ్వాలి? పిల్లల్ని తల్లిదండ్రులు కొడితేనే క్రైమ్. అలాంటప్పుడు పిల్లల్ని హెరాస్ చేసి మెంటల్లీ టార్చర్ చేస్తున్నారా? సార్, కాఫీ తీసుకురారా. ఎక్కడికి వెళ్తున్నా? ఆగరా నువ్వు. చూడండి, మీరు నా స్టూడెంట్ నాన్నని ఊరుకుంటున్నాను. ఎవడే నాన్న? నీకు నాన్న, వీడికి నాన్న. పాపం వాళ్ళమ్మ ఎవరిని పెళ్లి చేసుకుందో ఏమిటో. గొర్రె ఒకటే కానీ కసాయిలు మాత్రం ముగ్గురు. ఇప్పుడు చూడు నా పవర్ ఏమిటో. మేము స్టూడెంట్ ని అసలు కొట్టలేదు. కావాలంటే వాడిని అడగండి. మీ నాన్నకు వీడియో ఎక్కడి వరకు చూపించావురా? రిపోర్ట్ కార్డ్ లో సైన్ తీసుకోవడం కోసం నీ పెళ్లి వరకు చూపించి ఆపేసానమ్మా. దయచేసి క్షమించండి. ఇంకా నయం ప్రిన్సిపల్ ని కొట్టకుండా వదిలేశాడు. ఫ్రంట్ ను చూసి మోసపక్కండి సార్. ఒక్క నిమిషం. నేను చెప్పిందేంటి, మీరు చేస్తున్నదేంటి? నాకు ఇది అస్సలు నచ్చట్లేదు. అన్నయ్య, నువ్వు కాస్త ఊరుకుంటావా? 20 సంవత్సరాలుగా ఆ ముసలోడికి సేవ చేస్తూనే ఉన్నాం. మనల్ని వదిలేసి మొన్న ఎవరో వచ్చాడని వాడిని వారసుడు అంటున్నాడు. తారకు ఒకవేళ మనసు మార్చేస్తే? ఈ క్యాండీ క్రష్ ఉంది కదా, దీన్ని ఒక్కసారి ఆడడం మొదలెడితే విడిచిపెట్టలేమబ్బా. ఫీల్డ్లో ఎక్స్పీరియన్స్ ఉందన్నావు, చెప్పిన ఒక్క పని కూడా సరిగ్గా చేయటం లేదు. నీ మాటలు కళ్ళు నేల మీద ఉండాలా. పైకి వెళ్ళిందనుకో, నువ్వు పైకి వెళ్ళిపోతావు. బాంబే నుంచి వచ్చిన షాప్ షూటర్ వాడు ఈ లోకల్ ఎమ్మెల్యే చేసిన పని వల్ల మన ప్లాన్ మొత్తం గబ్బుగబ్బైందయ్యా. నేను డీల్ ఒప్పుకున్నాను కాబట్టి మాట మీద నిలబడుతున్నా. కానీ మీరు ఆ ముసలోడి దగ్గర ఆడుతున్న డబుల్ గేమ్ లాగా నాతో ఆడారనుకోండి, మీ ముగ్గురిని నేను లేపేస్తాను. జాగ్రత్త. ఆ పని నేను చేస్తాను. వీటెవడో లోపలికే వదలనంటున్నాడు. ఏయ్, ఎవడరా నువ్వు? తారక్ రామ్. అందరూ ప్రేమగా తారక్ అని పిలుస్తారు. ఆ రోజు గుడి బయట తాతగారి మీద కాల్పులు జరిపినప్పుడే నాకు డౌట్ వచ్చింది. తాతయ్య ముందు మాత్రం కన్న కొడుకుల కంటే ఎక్కువగా బిల్డప్లు ఇస్తారు. ఈ నీచమైన బుద్ధి మీకు ఎక్కడి నుంచి వచ్చింది? పుట్టినప్పటి నుంచా లేక ఈ ఎదవతో కలిసినప్పటి నుంచా?